మీ జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే ఆ దేవుడు ఇచ్చిన అత్యంత పవిత్రమైన అవకాశం ఈ అధిక మాసం. ఈ అధిక మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైన అధికమైన రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి. అసలు ఈ అధిక మాసం అంటే ఏమిటి? ఈ అధిక మాసం ఎందుకు వస్తుంది? ఈ అధిక మాసంలో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? చేయకూడని పనులు ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పాప విమోచనం ఈ అధిక మాసంలో ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే ఆ పాప విమోచనం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. వీటన్నిటి గురించి తెలుసుకోవటమే కాకుండా అధిక మాసం యొక్క సందేహాలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. మన హిందూ పంచాంగం చంద్రమాసాల ఆధారంగా నడుస్తుంది. సౌర సంవత్సరానికి చంద్ర సంవత్సరానికి మధ్య తేడాని తగ్గించడానికి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ అధిక మాసం అనేది వస్తుంది. ఈ అధిక మాసం ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రియమైన మాసం. ఈ మాసంలో మనం చేసే ఏ చిన్న పుణ్యకార్యమైన అధికమైన రెట్ల ఫలితాన్ని ఇస్తాయి అని పురాణాలు చెబుతూ ఉంటాయి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ అధిక మాసానికి ఇంకా ఎక్కువ ప్రత్యేకత, అందుకే దీనిని అధిక మాసం అంటారు. మొదట్లో ఈ మాసాన్ని ఎవ్వరూ స్వీకరించలేదట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ మాసాన్ని తన పేరు మీదుగా స్వీకరించాడని పురాణ కథలో ఉంది. అందుకే దీనిని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ అధిక మాసంలో మనం ముఖ్యంగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, మనం నిత్య దీపారాధన ఎటు చేస్తూ ఉంటాం, అది తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి. ఇంకా విష్ణు నామ స్మరణ. ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం పూర్తిగా చేయలేరో, అది చేస్తే ఇంకా చాలా మంచిది. వారు తప్పక విష్ణునామ స్మరణ చేయటం ఈ మాసం మొత్తం అనేది మర్చిపోకండి. చేయగలిగిన వారు విష్ణు సహస్రనామ పారాయణం ఇంకా భగవద్గీత పారాయణం తప్పక చేయండి. ఇక దానం చేయటం, అది అన్నదానం అయితే చాలా మంచిది. ఇంకా దాంతోపాటు వస్త్రదానం, గోవులకు దానం చేయటం కూడా చాలా మంచిది. ఇక ఈ మాసంలో ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉంటే ఎన్నో రెట్ల ఫలితం అనేది లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఇక ఈ అధిక మాసంలో చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో శుభకార్యాలు, వివాహాలు, ఇంకా కొత్త ప్రయత్నాలు, ఏదైనా కొత్త వ్యాపారం కానీ అలా ఏవి చేయకూడదని చెప్తూ ఉంటారు. అది ఎందుకు అంటే, ఈ అధిక మాసం మొత్తం మన మనసు లగ్నం చేయాలి ఆధ్యాత్మికత పైన. అంతేకాని ఇటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఈ అధిక మాసంలో ఎటువంటి కార్యాలని ప్రారంభించవద్దు అని చెబుతూ ఉంటారు. ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అంటూ స్మరిస్తూ ఉండటం చాలా మంచిది. లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ అని జపిస్తూ ఉండాలి. అందుకే ఈ అధిక మాసంలో ఎటువంటి పనులు కొత్తవి కానీ శుభముహూర్తాలు కానీ ఏవి పెట్టుకోవద్దు అని చెబుతూ ఉంటారు. అలాగే కోపం, అబద్ధం, ఇంకా ఇతరులని బాధ పెట్టడం, ఇటువంటి పనులను కూడా అస్సలు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. పూజలు చేయటం, భగవన్నామ స్మరణ చేస్తూ ఇతరులను దూషించినా, ఇతరులని బాధ పెట్టినా మీకు దక్కే ఫలితం అస్సలు దక్కదు. పూజలు మాత్రం చేస్తూ ఇతరులను హింసిస్తూ ఉంటే మీకు ఎటువంటి ఫలితం లభించదు. సో కోపాన్ని అదుపులో ఉంచుకోండి, అబద్ధం చెప్పకుండా ఉండండి, ఇంకా ఇతరులని బాధ పెట్టకుండా ఉంచడానికి ప్రయత్నించండి, అది కష్టమైనా సరే. ఇక పాప విమోచనానికి వస్తాం. మీరు తెలుసో తెలియకో చేసిన పాపాలు ఎలా విముక్తి పొందాలి అంటే, ఈ అధిక మాసంలో మీరు ఏ చిన్న పుణ్య కార్యమైనా
భక్తి శ్రద్ధలతో దైవ భక్తితో మనస్ఫూర్తిగా ఆచరిస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఆ పూజలు చేయటమే కాకుండా మీరు ఇతరులతో ఎలా వ్యవహరించాలి అంటే ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు పూర్తి రెట్ల ఫలితం అనేది లభిస్తుంది. భక్తి అంటే కేవలం దేవుడిని ప్రార్థించటం, భగవన్నామ స్మరణ చేయటం మాత్రమే కాదు. మనం ధర్మ మార్గంలో నడవడం, ఇతరులకు హాని కలిగించకుండా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అధిక మాసాన్ని వృధా చేసుకోకండి. ఈ అధిక మాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అధిక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని మీకు అర్థమైపోయింది అనుకుంటా. మీ పాప విమోచనం కూడా కలుగుతుంది అన్నది మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వారికి మీరు ఈ విషయాలని తెలిపిన వారవుతారు. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మికత విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అధిక మాసం మీకు అంతా మంచిని తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.